ఇప్పుడు మనలో మనకు ఐక్యత లేనందువల్ల ఇది వచ్చింది. ఈ అడార్ కమిటీ అనేది మన ప్రొద్దుటూరులో రావాల్సిన దానికి కారణం మనలో మనకే ఐక్యత లేదు. ఆ ఐక్యత లేక మనలో మనం చేసుకుంటూ మనం బలోపేతం కావాలనేసి అడార్ కమిటీ వచ్చింది తప్ప దీన్ని ఏమో చేద్దాము, ఎక్కడో ఏమో చేద్దామని కాదు. మనలో మన ఐక్యత ఉండడం కోసమే మన అనే ఒక అవోపా అనేది ఏంటంటే ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్. ఇంత మహా మేధావులు ఉండి, ఇంత మన ప్రొఫెషనల్స్ అఫిషియల్స్ ఉండి కూడా మనం కొట్లాడుతున్నాము. మనకు ఐక్యత లేదు. ఈగో ఫీలింగ్స్ వెళ్ళి మనమే సహకరించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే మనలో మనం ఐక్యత లేక వేరే వాళ్ళు దీని గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఆర్యవైశ్యులు అంటే ఏంటి? మనం డెవలప్మెంట్ కోసము, మన యొక్క ఐక్యత కోసము మనం పాటుపడాలి తప్ప ఒకరి మీద ఒకరు ఇప్పుడు ఇప్పుడు ఈ సభ్య సమావేశంలో ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎవరు ఏమైనా తెలుసుకోవచ్చు అనేది మీటింగ్ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం కొట్లాడితే బయట వాడు వచ్చి ఏదైతే చూపిస్తుంది, ఏదైతే చూపించేంత వరకు మనం వెళ్తున్నామని అంటే మనలో మనకే లేదు, మనకు యుగో ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది లేకుండా ఉండే దానికోసము ఈ అడార్ కమిటీని పెట్టి ఎలక్షన్ చేయమని చెప్పి మాకు బాధ్యత అప్పగించారు. దీన్ని మేము తీసుకెళ్ళడానికి సర్వశక్తుగా ఛాయశక్తుగా సహకరిస్తాము. అంటే ఏంటంటే మనము ఒక యుగో ఫీలింగ్, మనలో మన ఐక్యత, మనకు మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా మన అవోపా వాళ్ళకి తెలియదు. 1166 మంది అవోపా సభ్యులు ఉన్నారు. పురుషులు, స్త్రీలు, మహిళా మండలు అవోపా సభ్యులు అందరూ కలిసి 1166. కొందరికి నేను అవోపా సభ్యులుగా ఉన్నాననేది కూడా తెలియదు. ఇప్పుడు ఇంత మీటింగ్ జరుగుతుంది, మనం ఉన్నది 1166 మంది సభ్యులు అయితే ఎంతమంది వచ్చారు? ఒక 78 మంది వచ్చారు. ఇన్ఫర్మేషన్ పోలేదు అంటే కమ్యూనికేషన్ అనేది చాలా గ్యాప్ ఉంది. తెలిసినా కానీ రావడం లేదు అంటే మనలో మనకు ఐక్యత లేక మనలో మనం విమర్శించుకుంటూ ఒకరు ఎవరన్నా ఒకటి మంచి పని చేస్తున్నారంటే దాన్ని విమర్శించడమే తప్ప దానికి సపోర్ట్ ఇస్తాము, మనం ముందుకు తీసుకెళ్తాము అనేది లేదు. దానికోసం నా యొక్క విన్నపం ఏమంటే ఏది జరిగినా మనలో మనకు ఎన్నో తప్పులు జరగచ్చు, ఒప్పులు జరగచ్చు. మనలో మనం కలుపుకొని పోవడం అనేది మన ముఖ్య ఉద్దేశము. మన యొక్క ఇప్పుడు పెద్దవాళ్ళు, రాష్ట్ర సభ్యులు, రాష్ట్ర రాంబాబు గారు, మహిళా మండలి అధ్యక్షుడు గారు నిర్మల గారు, మన మహిళా మండలి ప్రొద్దుటూరు విభాగ మన భాగమ్మ గారు, వీళ్ళు ఎంతో సహకరిస్తూ ఇంత దూరం వచ్చారు అంటే వాళ్ళు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందని మీరు ఒకసారి ఆలోచించండి. మన సర్వసభ్య సమావేశానికి వాళ్ళను ఆహ్వానించడం అనేది ముఖ్య ఉద్దేశం అయితే వాళ్ళు అదే పనిగా ఫోర్స్ఫుల్గా ఎందుకు వచ్చారు అంటే మనము సరిగా లేనందువల్ల వాళ్ళు మనం సరిచేయడానికి వచ్చారు అని అనుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఆహ్వానించడం వేరు, మనం ఆహ్వానించి మన సీట్లలో కూర్చోబెట్టి మనం సన్మానించడం వేరు. మనం సన్మానిస్తున్నాము అంటే అది మంచి పరిణామం. వాళ్ళు వచ్చి ఇక్కడ సరిగా లేదు, ఇక్కడ మనం సరిచేద్దామని వచ్చారు అంటే అది మనకి మంచితనం కాదు, మనలో మన ఐక్యత కావాలి. కాబట్టి ఏమైతుందంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా మనంతా కలిసి ముందుకు పోవాలని నా మనవి, నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.